మొన్న పెద్ద కోడలు, ఇవాళ చిన్న కొడుకు. విడివిడిగా 2 ప్రకటనలు ఎందుకు? డబ్బు దండగా కలిపేయమండి. ఒకే దాంట్లో ఫోటోలతో సహా. కనిపించడం లేదు అని కాదు, కలిసి లేచిపోయారు అని. నువ్వు మనిషివి కాదురా. అవును, నేను మనిషిని కాదు, దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి. వావి వరుస మర్చిపోయి రంకు సాగించిన వదిన మరుదులే. ఇంత అసహ్యంగా మాట్లాడడానికి నీ నోరెలా వచ్చిందిరా? నిన్న మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకుని నాతో నువ్వు కూర్చుని కారు కూతులని చెబుతూ ఉంటే నమ్మలేకపోయాను. కానీ నీ కడుపులో ఇంత కుళ్ళుందని, నీ నెత్తి మీద అనుమానం అనే దెయ్యం స్వారీ చేస్తూ నిన్నొక పశువులా మార్చేసిందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను రా నేను. నాన్నగారు, నోరు ముయ్యరా. నీ బతుక్కు తోడు రోషం కూడానా? నీ మట్టుకు నువ్వు కదల్లేవు, నీ మట్టుకు నువ్వు లేచి నిల్చోలేవు. అయినా సరే రాత్రింపగళ్ళు కంటికి రెప్పలా కాపాడి అడ్డమైన చక్రి చేసిందే నీ పెళ్ళావు. దేనికి? తన కడుపులోని బిడ్డ చావుకి కారణం నువ్వే అని మాతో కాదు కదా, తన కన్నవారికి కూడా చెప్పకుండా గర్భశోకాన్ని, పుట్టెడు దుఃఖాన్ని మౌనంగా, ఒంటరిగా, నిస్సహాయంగా తనలో తానే భరించిందే నీ పెళ్ళావు. దేనికి? సూటిపోటి మాటలతో, నీ వికృతమైన చేష్టలతో మనసును రంపపుకోత కోస్తున్నా, అనుక్షణం చిత్రహింసలకి గురి చేస్తున్నా, సహించి భరించి క్షమించి ఏనాటికైనా నువ్వు కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషిగా మారాలని ఆ ముక్కోటి దేవతలకి ముడుపులు కట్టిందే నీ పెళ్ళాం. ఎందుకురా? జానుడు పసుపు తాడిని నువ్వు తన మెడలో పవిత్రమైన మాంగళ్యంగా కట్టినందుకు, అందుకు చిటికెడు కుంకుమని నువ్వు తన నుదుటి మీద మెరిసిపోయే సింధూరులా అద్దినందుకు, అందుకురా. అలాంటి దేవత నీ భార్య. అలాంటి భార్య గురించి నువ్వు అంత చండాలంగా మాట్లాడడానికి నీకు చాలు చాలు. ఇప్పటిదాకా ఆ నిత్యురాల గురించి మీరు పొగిడింది చాలు. మీ దృష్టిలో దేవతేమో కానీ నా దృష్టిలో మాత్రం పతిత, కులట, భ్రష్టురాలు. అచ్చం లాంటి దేవత గురించి పాపం మాటలు మాట్లాడితే నీ కళ్ళు పేలిపోతాయి. అవును, నా కళ్ళు నిజంగానే పేలిపోయాయి. పెళ్లికి ముందు అర్చన జీవితంలో కృష్ణ అనే మగాడు ఉన్నాడని తెలిసినప్పుడు నా కళ్ళు నిజంగానే పేలిపోయాయి. ప్రేయసీ ప్రియులుగా వాళ్ళిద్దరూ పరవశించిపోతున్న ఫోటోల్ని సాక్ష్యంగా చూసినప్పుడు, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య వదిన మరుదుల ముసుగులో అక్రమ సంబంధం కొనసాగుతుంది అనే నిజాన్ని గ్రహించినప్పుడు నా కళ్ళు నిజంగానే పేలిపోయాయి. అందుకే తన గుండెను బద్దలు చేసి నీ చేతులు కట్టిన తాళ్ళని తెంచేసి ఎవరికి చెప్పకుండా ఇంటి కోడలు అర్ధరాత్రి గడప దాటిపోయేలా చేశావు. అందుకే నీ కడుపులోని కుళ్ళంతా కక్కేసి చిన్నాడి మనసులు కూడా ముక్కలు చేసి వాడు కూడా ఎవరితోనూ చెప్పకుండా చీకట్లోకి వెళ్ళిపోయేలా చేశావు కదూ. ఇప్పుడు ఇద్దరు ఫోటోలు కలిపి ఒకే ప్రకటనలో కలిసి లేచిపోయారు అని వెయ్యాలా? శాబాష్, భలే ఆలోచనరా. రే పెద్దడా, ఒకే ఒకసారి చూశాను నీ మొదటి భార్య పూజని. పుణ్యాత్మురాలు చచ్చి బతికిపోయింది. లేకపోతే నీ అనుమానపు కళ్ళకి తను కూడా అచ్చల్లాగా అన్యాయంగా బలైపోయి ఉండేది. నాన్నగారు, అవునరా, పూజ బ్రతుకుంటే కృష్ణ తనకు మరిదే అయ్యేవాడు. నీ దృష్టిలో వదిన మరిదైనా అమ్మా కొడుకైనా నీచంగానే చూస్తావు. అమ్మా, సిగ్గుపడుతున్నాన్రా. కృష్ణ లాంటి ఉత్తముడిని కన్నా నేనే నీలాంటి అధముడికి జన్మనిచ్చినందుకు జీవితంలో మొట్టమొదటిసారిగా సిగ్గుపడుతున్నాన్రా. ఇక నువ్వు ఈ జన్మలో మారవరా, మారవు.
స్వప్న, స్వప్న, ఏంటంటీ? కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా మూసుకోమన్నానా? ఇప్పుడు తెరు. ఆంటీ, అత్తయ్యా అని పిలువు. స్వప్న, నా కోడలిగా రాబోయే పిల్లకివ్వాలని ఈ నెక్లెస్ని ముందుగానే చేయించి పెట్టాను. బావుందా? పిచ్చి పిల్ల, ఏదీ కావాలని అడగవు, నీ అంతట నువ్వు బయటపడవు. అందుకే ఇవాళ నేనే నా మనసులో మాటను బయట పెడుతున్నాను. నా కొడుకు మనసులో ఉన్నది కూడా ఇదే. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి కావాలి అని. లల్లి, ఏం కావాలి? హ్యాండిక్యాప్. నేను డాన్స్ ప్రాక్టీస్ చేసింది, అది చూసుకోవాలి. హ్యాండిక్యామ్ లేదు, గిండిక్యామ్ లేదు, పో. అది కాదు డాడీ. లల్లి, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళు. ఆ రోజు డాన్స్ ప్రాక్టీస్ చేసి ఎక్కడ పెట్టానబ్బా? గుర్తొచ్చింది. బాబాయ్ రూమ్ లో పెట్టాను. కరవమంటే కప్ప కోపం, పిడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది? సింధు ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? తిండి మానేసి అలిగి అదిగో బెడ్రూమ్ తలుపేసుకొని కూర్చుంది. పిలిచి పిలిచి నా గొంతు పడిపోయింది, కానీ అది మాత్రం బయటికి రావటం లేదు. ఎందుకు? ఏం జరిగింది? ఏం జరిగిందో నాకు చెప్పి చేస్తేగా. సింధు, సింధు, ఏమైందమ్మా? ఏం జరిగిందో నాతో చెప్పమన్నాను కదా. ఈ డాడీ పిలుస్తున్నాడు, తలుపు తీయమ్మా. సింధు, సింధు, ఏం జరిగిందమ్మా? అయిపోయింది డాడీ. ఈ సింధు ఆస్తులన్నీ ఇవాల్టితో పూర్తిగా చచ్చిపోయాయి. ఏం మాట్లాడుతున్నావే? సులోచన, నువ్వు మాట్లాడుకు. ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. లాభం లేదు డాడీ, ఇక నేను ఏం చెప్పినా లాభం లేదు. నాకు ఎవ్వరు ఏమీ చేయలేరు. అంత మాట అనకమ్మా. మీ డాడీ ఇంకా బతికే ఉన్నాడు. చెప్పమ్మా, నీకు ఏం కావాలన్నా చేస్తాను. నిజంగా చేస్తావా డాడీ? ప్రామిస్. అయితే నా కోసం ఇంత విషం కొనుక్కురా డాడీ. ఏమిటమ్మా మాటలు? ఇన్నేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్నది నా చేతులతో నేను చంపుకోటక్క. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటే ఇది? ఇంకా ఏం జరగాలి మమ్మీ? ఇన్నాళ్ళు బావ కాదన్నా కనీసం అత్తయ్య అయినా నన్ను తన కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని చిన్న ఆశ, ఏమూలో చిన్న ఆశ ఉండేది. ఇవాటితో ఆశ కూడా ఆవిరైపోయింది. అంటే మీ అత్తయ్య ఏమని అందా? అన్నా కూడా ఇంత బాధపడేదాన్ని కాదు. మరి ఏం జరిగిందో చెప్పమ్మా. అత్తయ్య తన కాబోయే కోడలి కోసమని ముందే చేయించి పెట్టిందే రవల నెక్లెస్. ఆ నెక్లెస్ ఇవ్వాల తన చేతులతోనే ఆ స్వప్న మెళ్ళ అలంకరించింది. మా వాడి మనసులో ఏముందో అర్థం చేసుకోమ్మా అన్నట్టు దాన్ని ముద్దు చేసింది. నువ్వే నా కోడలివి కావాలి స్వప్న అన్నట్టు. ఇప్పుడు చెప్పు, నేనేం చేయను?
బ్రతకనా చావనా? అక్కయ్య మనసులో కూడా ఇదే ఆలోచన ఉందా? ఉందని ఇంకా డౌట్ ఎందుకండి? కళ్ళకి కట్టినట్టు చెప్పింది కదా. ఏరు దాచాక తెప్ప తగిలేటవంటే ఇదే. తల్లి కొడుకులు ఇద్దరే, కొంచెం కూడా విశ్వాసం లేదు. లక్షలకి లక్షలు కొమ్మరించే వాడి కోసం ఎందుకు? నా కూతుర్ని చేసుకుంటాడనే కదా. లేదు డాడీ, చేసుకోడు. ఇక బావ నన్ను చస్తే చేసుకోడు. కేర్ ఆఫ్ అడ్రస్ లేని దాని మెళ్ళలోనే 3 ముళ్ళు వేస్తాడు. అత్తయ్య కూడా దాన్ని నెత్తినెక్కించుకుంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ సింధు ఫినిష్డ్ డాడీ, ఫినిష్డ్. దొరికింది డాడీ. దీన్ని తాతయ్యకి చూపిస్తే షెబాస్ బాగా చేసావని మెచ్చుకుంటారు. లల్లి, రామ్మా, టిఫిన్ పెడతాను. వస్తున్నాను నాన్నమ్మా. లల్లి, హే, ఏం చేస్తున్నావు? డాన్స్ ప్రాక్టీస్. ఛీ, డర్టీ గర్ల్. చూడు, బెడ్ అంతా ఎలా పాడైపోయిందో, దున్నపోతు తొక్కేసినట్టు. ఏంటే పద. అయినా రాజేష్తో అర్చనకి సంబంధం ఉంది అని వైజాగ్లో తెలివిగా నాటకవాడించి ఫోటోలు తీయించి ఆ ఫోటోలు చూపించి కృష్ణకి అర్చనకి జరగాల్సిన పెళ్లిని చెడగొట్టాను. బయటపడిందా? ఒకప్పుడు కృష్ణ అర్చన కలిసి తిరిగిన ఫోటోలని సంపాదించి వాటిని బావగారికి చూపించి కన్నీళ్లు కురిపించి అర్చన క్యారెక్టర్ లేనిదని, అందుకే పెళ్ళయ్యాక కూడా కృష్ణతో అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తుందని అద్భుతంగా నటించి నమ్మించాను. రెచ్చిపోయిన లవర్స్ గా హ్యాపీగా కేరింతలు కొడుతూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్న ఈస్ట్మన్ కలర్ ఫోటోలు. అర్చన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి తను కాదేమో అన్న అనుమానాన్ని పుట్టించి ద్వేషాన్ని రగిల్చి పుట్టక ముందే ఆ బిడ్డని తన తండ్రి చేతే ఇండైరెక్ట్ గా హత్య చేయించాను. అసలు పుట్టబోయే బిడ్డకు తండ్రి మీరా లేక మీ తమ్ముడా? చివరికి వేద మంత్రాల సాక్షిగా అర్చన మెళ్ళలో తాళి కట్టిన బావగారి చేతే ఆ తాళిని తెంచేలా చేసి అర్ధరాత్రి వేళ నా శత్రువైన అర్చనని ఈ ఇంటి గడప దాటేలా చేశాను. బయటపడిందా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఈ సౌందర్య ఎలా ఆడిస్తే అలా ఆడి తీరాల్సిన తోలు బొమ్మలు, కీలు బొమ్మలు. అర్చన, నేను నిన్ను ఎంత అపార్థం చేసుకున్నాను, నీ పట్ల ఎంత రాక్షసంగా ప్రవర్తించాను. సౌందర్య మాటలు నమ్మి దేవత లాంటి నిన్ను అనుమానించి అవమానించాను. ఈ చేతులతో నీ మెళ్ళో కట్టిన పవిత్రమైన మాంగళ్యాన్ని తెంచేసి
నిన్ను చిత్రహింసలు పెట్టాను. తప్పు చేశాను, ఘోరం చేశాను. ఏ దేవుడు కూడా నన్ను క్షమించలేనంత పాపాన్ని మూటగట్టుకున్నాను. తప్పు చేశాను అర్చన, నన్ను క్షమించు అర్చన. అర్చన, కాదు, అర్చన, అర్చన, ఇప్పుడు నీ చేతులతో నువ్వే మృత్యులోయలోకి తోసాయి. సెకండ్ ఛాన్స్ కూడా మిస్ చేశావు. అంటే నీకు నన్ను వదిలించుకోవాలని నిజంగానే లేదన్నమాట. ముట్టుకోకు. వంద కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 జన్మలెత్తినా నువ్వు పూజ కాలి గోటికి కూడా సరిపోవు. నీకు నచ్చిన వాణ్ణి ఎవరినైనా సరే చూసి పెళ్లి చేసుకో. ఆ పుట్టబోయేవాడికి తండ్రి ఎవరు? లేదమ్మా, చీర కుచ్చులు అడ్డుపడి జారిపడ్డాను. వెళ్ళిపో, నా జీవితంలోంచి వెళ్ళిపో. ఇది అర్చన మెళ్ళు తాళి కదూ, ఇక్కడ ఉందేమిట్రా?
అర్చన, అర్చన, నా కన్నీళ్లతో కాదు, నా రక్తంతో నీ కాళ్ళు కడిగినా నేను చేసిన పాపం ప్రక్షాళన కాదు. నేను నీచుండి, దుర్మార్గుండి, రాక్షసుండి, చేతులారా నీలాంటి దేవతని దూరం చేసుకున్న దౌర్భాగ్యుండి. అర్చన, ఎక్కడున్నావు అర్చన? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నాకు కనిపించవా? అర్చన, ఎక్కడున్నా? కనిపించవా?